ఇందిరమ్మ బాటలో సీఎం బిజీ, విదేశాల బాట పట్టిన నలుగురు మంత్రులు. కొనసాగుతున్న టీడీపీ ఎమ్మెల్యేల దీక్ష, రోజు రోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యం. రాష్ట్రంలో ప్రధానమంత్రి కార్యదర్శి పర్యటన, ఆధార్ అమలుపై సంతృప్తి. ధిక్కార ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం, అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు టీడీపీ విజ్ఞప్తి. హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు 9 మంది ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఎప్పుడు ఎవరి పరిస్థితి విషమిస్తుందో తెలియని పరిస్థితి ఉంది. అయినా సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష విరమించేది లేదంటున్నారు టీడీపీ ప్రజాప్రతినిధులు. పాతిక మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ. వీళ్లలో 60 ఏళ్లు దాటిన వాళ్లున్నారు, ఆరోగ్యం పాడైన వాళ్లున్నారు. అందరూ టీడీపీ ప్రజా ప్రతినిధులు. అందరిది ఒకటే లక్ష్యం, ప్రజలపై వేస్తున్న కరెంటు భారాలు తగ్గించాలి, విద్యుత్ సమస్యను పరిష్కరించాలి, వ్యవసాయానికి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీడీపీ ప్రజా ప్రతినిధులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. దీక్ష చేస్తున్న వారిలో 9 మంది ఆరోగ్యం విషమించింది. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు సీతక్క, సత్యవతి రాథోడ్, జైపాల్ యాదవ్, శివిరి సోమ, దేవినేని ఉమా, శ్రీరామ్ తాతయ్య, కె శ్రీధర్, జీవి ఆంజనేయులు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. షుగర్ లెవెల్స్ పడిపోవటం, బీపీ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వెంటనే ఆసుపత్రికి తరలించకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందంటున్నారు డాక్టర్లు. ఈ ధర్నా చేస్తుంది 26 మందిని ఎగ్జామ్ చేసినాం ఇవాళ. ఇప్పుడు అందులో 9 మంది పరిస్థితి కాస్త బీపీ షుగర్ లోగా ఉన్నది. అయితే వాళ్ళని ఇక్కడ వేరే హైయర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని చెప్పి రాసి ఇచ్చినాము పోలీస్ వాళ్ళకి. వీళ్ళని ఇక్కడ హైయర్ సెంటర్స్కి రిఫర్ చేయాలని చెప్పి, ఎందుకంటే బీపీ తక్కువ ఉంది, షుగర్ కూడా లో లెవెల్స్లో వస్తుంది. ఇంకా ఈవినింగ్కి కాస్త ఇదవుతుంది, అందుకని వాళ్ళ హైయర్ సెంటర్స్కి రిఫర్ చేయమని చెప్పి మేము ఇచ్చినాము. వీరిలోనూ సీతక్క, సత్యవతి రాథోడ్ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. సత్యవతికి షుగర్ లెవెల్స్ పడిపోవటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 60 ఏళ్లు దాటిన ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, కె దయాకర్ రెడ్డి బీపీ షుగర్ హెచ్చుతగ్గులతో సతమతమవుతున్నారు. 70 ఏళ్లు దాటిన వి చంద్రరావు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా దీక్షలో పాల్గొంటున్నారు. ఇన్ని కోట్ల ప్రజల సమస్య కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం చర్చలు జరపాలి, ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద వేస్తున్న భారం తన మీద మోసుకుంటామనేటువంటి హామీ ఇవ్వాలి. వాళ్ళ కోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధపడతాం, ఎన్ని రోజులైనా ఉండడానికి సిద్ధం. హాస్పిటల్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోవడానికి మేము సిద్ధంగా లేము. మేము ఏదైతే ఏ ఉద్దేశంతోనైతే ఈ దీక్ష చేస్తున్నామో ఆ ప్రజల కోసం వాళ్ళ ఉన్న ఇబ్బందులు తొలగించడానికి, ఇప్పుడే కాదు గడిచిన 3 నెలలుగా నా నియోజకవర్గంలో తీవ్రమైన కరెంటు కోతలు ఉన్నాయి. తప్పకుండా వాళ్ళ కోసం నా దీక్ష కొనసాగిస్తాను. ఇందులో ఎటువంటి ఇది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కదిలే ప్రసక్తే లేదు. ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కరెంట్ ఛార్జీలు తగ్గించండి, సర్ఛార్జీలు ఎత్తివేయండి, కరెంటు కోతలు ఎత్తివేయండి, కనీసం ఎండిన పంటను కాపాడండి అని రైతులు కోరుతూ ఉంటే అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా, ఈరోజు కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం నోరు తెరవకుండా ఇవాళ మమ్మల్ని ఏదో బలవంతంగా పోలీసులను పెట్టి హాస్పిటల్లో తరలించాలనే ప్రయత్నాన్ని విరమించుకోమని చెబుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్. విద్యుత్ సమస్యలపై విపక్షాలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు కోడెల. అసెంబ్లీలో క్షేత్రస్థాయిలో తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ రాష్ట్రంలో సమస్యల గురించి అవగాహన చేసుకోవడానికి, పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను పరామర్శించారు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన 9 మందికి పదే పరీక్షలు నిర్వహించారు వైద్యులు. వారిని ఏ క్షణంలోనైనా హాస్పిటల్కు తరలించడానికి ఏర్పాట్లు చేశారు పోలీసులు.
ఇందుకోసం ఒక అంబులెన్స్ ను కూడా సిద్ధం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం లాంతర్ల వెలుతురులోనే దీక్ష కొనసాగించారు. నగదు బదిలీ పథకంలోని ఆధార్ పనితీరును పరిశీలించేందుకు ప్రధానమంత్రి కార్యదర్శి రాష్ట్రంలో పర్యటించారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు వచ్చిన ఆయన స్కీమ్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆధార్ అనుసంధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగదు బదిలీ కార్యక్రమం పనులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వేగంగా సాగుతున్నాయి. దేశంలోనే మొదటి గ్రామంగా ఎంపిక చేసిన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో దాదాపు నగదు బదిలీ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలవుతోంది. జనవరి 1న కేంద్ర మంత్రి జైరాం రమేష్ చేతుల మీదుగా నగదు బదిలీ కార్యక్రమం మొదలయ్యింది. నగదు బదిలీ కార్యక్రమంలో ప్రధానమైన ఆధార్ కార్డుల జారీ కూడా ఇక్కడ 100% నమోదైంది. జనవరి 1 నుంచి పలు పథకాలకు నగదు బదిలీ పథకం ద్వారా డబ్బులను బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నారు. ఇక్కడి అధికార యంత్రాంగం కూడా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పనులను పూర్తి చేసింది. అనుకున్న దానికంటే ఎక్కువగా జిల్లాల్లో నగదు బదిలీ సక్సెస్ కావడంతో కేంద్రం దృష్టి సారించింది. గొల్లప్రోలులోని పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ప్రధాని సెక్రటరీ ఎంవి సుబ్రహ్మణ్యం క్షేత్ర పర్యటనకొచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక దూతగా వచ్చిన సుబ్రహ్మణ్యం గొల్లప్రోలులోని పలు రేషన్ షాపులను పరిశీలించారు. అటు తర్వాత ఆంధ్ర బ్యాంకు వెళ్లిన సుబ్రహ్మణ్యం ఆధార్ అనుసంధాన ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో సమీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ నగదు బదిలీలో వస్తున్న లోపాలను సవరిస్తూ దేశంలో కూడా విజయవంతంగా అమలు చేస్తామన్నారు. చాలా కష్టపడి పనిచేశారు. బ్యాంక్ అకౌంట్లన్నీ సీడ్ అయ్యాయి. చూడడానికి వచ్చారు. పద్ధతి ఏమిటి తెలుసుకోవడానికి. ఎందుకంటే మిగిలిన చోట చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి అని కనుక్కోవాలి కదా. తెలియదు చూస్తున్నారు ఏమిటి ప్రొసీజర్ ఏమిటి POSలో అందులో ఉన్న బాగోగులు ఏమిటి. ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి కార్యదర్శి సుబ్రహ్మణ్యం జిల్లాకు రావడంతో అధికారులకు టెన్షన్ పట్టుకుంది. ఈ టూర్లో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సీఎం ఇందిరమ్మ బాటలో బిజీగా ఉంటే ఆ నలుగురు మంత్రులు విదేశాల బాట పట్టారు. డీజీపీ దినేష్ రెడ్డి కూడా ఆ నలుగురు వెంట రష్యాకు వెళ్తున్నారు. అనేక సమస్యలు సవాళ్లు విసురుతున్న ఈ టైంలో పంచ ప్రముఖులు విదేశాలకు వెళ్లడం వెనుక కారణం ఏంటి? ఈ ప్రశ్నకు జవాబుగా కేసీఆర్ పై పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు మంత్రివర్యులు. ఆ నలుగురి రష్యా టూర్కు కేసీఆర్ కు లింక్ ఏంటి అనుకుంటున్నారా? అదే మరి టీజీ రాజకీయం. మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమి అవుతోంది. మంచినీళ్లు లేక జనం దాహంతో అలమటిస్తున్నారు. దిల్షుక్ నగర్ బాంబుల ఘటన ఇంకా హడలెత్తిస్తూనే ఉంది. కరెంటు కోతలు నరక యాతనను తలపిస్తున్నాయి. ఇలా సవాలక్ష సమస్యలతో రాష్ట్రం సతమతమవుతోంది. ఏంటట? మన అమాత్యులు చెలో చెలోమని విదేశీ పర్యటనకు బయలుదేరారు. రష్యా విమానం ఎక్కగా వేగిరమ్మున హస్తినబోయారు. భలే ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలాహు లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే. అమాత్యవర్య మీ పైనం పెట్టని అడగగానే మీడియా ఎదుట చేరి చిలక పలుకులతో 4+1 టూరింగ్ ప్యాకేజీ గురించి వివరంబులు తెలిపిరి. భలే ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలాహు లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే. టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, విశ్వరూప్, గంటా శ్రీనివాసరావు ఈ నలుగురు మంత్రుల బృందానికి తోడుగా మరో VIP. ఆయనే డీజీపీ దినేష్ రెడ్డి. పంచ ప్రముఖులు ప్రపంచ పర్యటనకు బయలుదేరటం వెనక మర్మమేదైనా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం తరపున పర్యటనకు బయలుదేరారా? సరదాగా విదేశీ షికార్లకు ప్లాన్ చేశారా? ఇంటింట చదువు మొదలు ఇందిరమ్మ బాట వరకు అన్ని పథకాల్లో ముఖ్యమంత్రి తళుక్కుమంటున్నారు. పేరుకు మంత్రులైనా చెయ్య పని లేదని మదనపడ్డారా? ఉత్సవ విగ్రహాలుగా ఉండే కన్నా ఉజ్బెకిస్తాన్ వెళ్తే కూసింత ఎంజాయ్మెంట్ అయినా దొరుకుతుందని భావించారా? వాళ్ల భావనేమో, కానీ టూర్ మాత్రం ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ కని తేలిపోయింది. భలే ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలాహు లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే. మాట్లాడితే ఏ తంటా వస్తుందనుకున్నారో ఏమో
గంట కెమెరా కంట కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇయరాసు అలానే వెళ్లిపోయారు. మంత్రి విశ్వరూప్ మాత్రం ఉత్సాహంగా కనిపించారు. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్కు వెళ్తున్నామని చెప్పారు. స్నేహితుల ఇంట్లో పెళ్లి, మిత్ర బృందంతో రమ్మని ఆహ్వానించారు. అందుకే ఈ టూర్ అంటూ టూకీగా చెప్పారాయన. టీజీ వెంకటేష్ గారి ఫ్రెండ్ ఇండస్ట్రియలిస్ట్ ఒక ఆయన మ్యారేజ్ ఉంది. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ తీసుకురమ్మంటే ఆయన ఆహ్వానం మేరకు మేమందరం. రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే ఒక్కసారిగా విదేశీ పర్యటనకు వెళ్లటంపై వివాదం అంటుకుంది. ఇంకేం, ట్రబుల్ షూటర్ గా టీజీ ఎంట్రీ ఇచ్చారు. తమ పర్యటనకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదన్నారు. మా పర్యటన పెద్ద ఇంపార్టెన్స్ కాదు. పెళ్లికి వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, టూరిజం వెళ్ళినా అందరూ తెలిసిన వాళ్ళందరూ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాము. అలాగే ఇది కూడా ఈ కార్యక్రమం ఒక బంధువుల సంబంధం అనుకోండి, స్నేహితుల సంబంధం అనుకోండి, ఒక కార్యక్రమానికి అందరికీ స్నేహం ఉన్నందున వెళ్తున్నాము ఒక కార్యక్రమానికి. అందులో భాగంగా తాష్కెంట్ కూడా పురాతనమైన దాన్ని కూడా చూసుకుని రావడానికి వెళ్తున్నాం. పెద్ద గీతను చిన్న గీతగా చెయ్యాలంటే మరో పెద్ద గీత గీయాలనే గీతాసారం తెలియని వ్యక్త. ఫారిన్ టూర్ పై రగడం మరింత రగలకుండా చూడాలనుకున్నారో ఏమో టాపిక్ ను డైవర్ట్ చేసి కేసీఆర్ పై పంచ్ డైలాగులు వదిలారు మంత్రి టీజీ వెంకటేష్. తెలంగాణపై కేసీఆర్ చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ఇకనైనా తెలంగాణ సహా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పోరాటాలు చేయాలని కేసీఆర్ కు హితవు కూడా చెప్పారు. ఓవైపు రాష్ట్ర ప్రజలు 1,00,000 సమస్యలతో బాధపడుతూ సాయం కోసం నిరీక్షిస్తున్నారు. మరోవైపు రష్యా రారమ్మని పిలుస్తోంది. రాష్ట్రంలో కష్టాలు కన్నీళ్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మరి రమ్మన్నప్పుడు రష్యా ఆహ్వానం వస్తుందా? పదవిలో ఉన్నప్పుడే పర్యటనలు చక్కబెట్టుకోవాలనే పాలసీ మ్యాటరు. కారణం ఏమైతేనేం, మన పంచ ప్రముఖులు ఖుషీగా తాష్కెంట్ బాట పట్టారు. అయితే వీళ్లను ఆహ్వానించిందెవరు? వారు వీరిలో ఒకరి ఫ్రెండా, లేక వీరందరూ ఆ ఒక్కరి స్నేహితులా? శుభ కార్యక్రమానికి వెళ్తున్నామన్న మన పంచ ప్రముఖుల విదేశీ పర్యటన ఇలా ఆదిలోనే వివాదాస్పదమైంది. రిటర్న్ జర్నీలో ఎన్ని విశేషాలు మోసుకొస్తారో మరి. భలే ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలాహు లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే. ధిక్కార ఎమ్మెల్యేలపై వేటుకు తెలుగుదేశం పార్టీ చర్యలు ప్రారంభించింది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ విప్ ను ధిక్కరించిన 9 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు నిర్ణయించింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. కిరణ్ సర్కారుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది. అవిశ్వాసం నుంచి ప్రభుత్వం బయటపడినా లాభపడింది మాత్రం తీర్మానం పెట్టిన వైఎస్ఆర్సీపీ. అప్పటి వరకు గోడ మీదున్న ఆ రెండు పార్టీల్లోనూ కొందరు ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం సందర్భంగా దూకేశారు. వీరిలో 9 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయొద్దని టీడీపీ జారీ చేసిన విప్ ని 9 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారు. వీరిలో వైఎస్ఆర్సీపీతో అంటకాగుతున్న సాయిరాజ్, వనిత, కొడాలి నాని, అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. టీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉన్న కొప్పుల హరీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్న చిన్నం రామకోటయ్య, సముద్రాల వేణుగోపాలాచారి ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. విప్ ను ధిక్కరించిన సభ్యులపై చర్యలకు 15 రోజుల్లోపు స్పీకర్ కు సంబంధిత పార్టీ ఫిర్యాదు చేయాల్సింది. గడువు ముగుస్తుండటంతో రాత్రి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో ఒక బృందం స్పీకర్ ని ఆయన నివాసంలో కలిసింది. పార్టీ విప్ ను ధిక్కరించిన 9 మందిని అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వ అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం పార్టీ జారీ చేసినటువంటి విప్పుకు విరుద్ధంగా ఓటేసినటువంటి వ్యక్తులు శాసనసభ్యుల మీద ఇవాళ శాసనసభాధిపతి గారిని కలిసి అనర్హత పిటిషన్ని మేము సబ్మిట్ చేయబోతున్నాం. ఆ 9 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారన్నది ఉత్కంఠంగా మారింది. చర్య తీసుకుంటే 6 నెలలలోపు ఆ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలి. అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు ఇంకా సంవత్సరమే ఉన్నాయి. స్పీకర్ చర్య తీసుకోకుండా 6 నెలలు గడిపేస్తే ఈ స్థానాలకు కూడా ఏడాది తర్వాతే ఎన్నికలు జరుగుతాయి. కానీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ పై టీడీపీ ఒత్తిడి చేసే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ లోని ధిక్కార ఎమ్మెల్యేలపై కూడా చర్య తీసుకుంటే
అన్ని స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే సాధారణ ఎన్నికలు ఇంకా సంవత్సరమే ఉన్నా ఉప ఎన్నికలకు సిద్ధపడే ఈ ఎమ్మెల్యేలంతా తిరుగుబావుట ఎగరవేయటం విశేషం.